దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును. ప్రియమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథంలో నుండి కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16-17 వచనం చదువుకుందాం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటయే గదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటయే కదా. మనమందరమును ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి, ఈ ఉదయకాల సమయాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మా అందరినీ కూడా సమకూర్చి నేను స్తుతించి ఆరాధించేటువంటి గొప్ప భాగ్యాన్ని మీరు మనకు అనుగ్రహించి వందనాలు. అలాగే సండే స్కూల్ పిల్లలను బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. వారు చెప్పిన వాక్యాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకొన వారు దీవించండి. ప్రత్యేకించి ప్రభా, నీ వాక్యం కొరకు మేము వేచుంటుండగా పవిత్రాత్మదేవ చదవని వాక్యము ద్వారా మా అందరితో మాట్లాడము. నీ వాక్యంని సత్యంను గ్రహించినట్లుగాను, అలాగే నీ ఎదుటి యోగ్యముగా ఉన్నట్లుగాను పవిత్రాత్ముడా నీ వాక్యం ద్వారా మా అందరితో మాట్లాడి మనం బలపరచమని ఈ సమయంతని అస్తం సమర్పిస్తూ అల్పెన్ను మరుగుపరిచి నీ వాక్యం ప్రత్యక్షపరచమని యేసు నామములో అడిగిపోస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు చదవని వాక్య భాగము మనందరికి కూడా ఎరిగినటువంటి యొక్క వాక్యమే ఉన్నది. అయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని ఉపదేశ సంబంధమైనటువంటి యొక్క విషయాన్ని మనమందరం కూడా నేర్చుకోవలసిన వారమైనా గ్రహించవలసిన వారమే ఉన్నాం. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం చూసినప్పుడు మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకొనుటయే గదా. మనమందరము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకుంటే గదా. మనమందరము ఆ ఒక్కటే రొట్టెలో పాలు పుచ్చుకొనుచున్నాము. రొట్టె ఒకటే గనుక అనేకులమైన మనము ఒక్క శరీరమై ఉన్నాము. ఒక్క శరీరమై ఉన్నాము అని ఇక్కడ చూస్తున్నాం. ఇప్పుడు మనము ప్రతిసారి కూడా పరిశుద్ధ బలను పుచ్చుకునేటప్పుడు మన ఎదుట ఉంచబడేది ఒకే రొట్టె, అలాగే ఒకే పాత్ర, అంతే కదండి. ఇప్పుడు ఉన్నది కూడా చూడండి, ఒకటే రొట్టె ఒకటే పాత్రను మనము చూస్తున్నాం. ఇక్కడ ఒకటే రొట్టె ఒకటే పాత్ర చూస్తున్నాం. ఈ ఒక్కటే రొట్టె ఏం చూపిస్తుందంటే మనమందరము కూడా ఏమై ఉన్నాము? ఒకే శరీరమై ఉన్నామని చూపిస్తున్నాడు. ఒకే శరీరం అంటే ఏంటి? శరీరం అంటే ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సంఘమై ఉన్నది. పరిశుద్ధ గ్రంథములో ప్రియమైన బిడ్డలారా, సంఘాన్ని యేసు ప్రభు శరీరముతో పోల్చబడింది. అయితే తల మాత్రము ప్రభువైన యేసుక్రీస్తుగా చెప్పబడి ఉందండి. నమ్మడం అర్థమవుతుందండి. అనగా శరీరం లేకుండా తల ఉన్నప్పటికీ, తల లేకుండా శరీరం ఉన్నప్పటికీ ఏ మాత్రము ప్రయోజనము లేదు. అది ఒక మనిషి అనబడదు. పరిశుద్ధ గ్రంథం చదివినప్పుడు చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృజించెను. ఏం చదువుతున్నాం ప్రియులారా?
యేసుక్రీస్తు ఆ కల్వారి శిలువలో మరణించడం ద్వారా మన ఉభయులమును అంటే యూదులను అన్యజనులైనటువంటి వారిని తనలో రాయబడిన మాట ఏంటండి, ఏముంది అక్కడ, తన యందు ఒక్క నూతన పురుషునిగా సృజించెను అని చూస్తున్నాం. చేసెను కాదండి, సృజించెను అని చూస్తున్నాం. సృజించడము అనే పదముకి అర్థం ఏంటిదంటే అసలు లేనటువంటి దానిని, అసలు ఉనికిలో లేనటువంటి దాన్ని ఏం చేయడము, ఉనికిలోకి తీసుకొని రావటము. అర్థమంది. చేయటం అనే దానికి, చేయటం అంటే అర్థం ఏంటిది తెలుసా మీకు? ఆ మాటకు అర్థము, చేసెను అనే పదానికి అర్థం ఏంటి తెలుసా? ఒక ఉన్న వస్తువుని ఇంకో దానిలో రూపంలో మార్చడం. అర్థమైందా? ఇప్పుడు రొట్టె ఏమైంది, చేయబడింది. ఉదాహరణకి అంటే పిండి ఆల్రెడీ ఉంది, దాన్ని తీసుకుని ఏం చేసాం మనము, రెండు గోధుమలు ఉన్నాయి, దాంతో ఏం చేసాం, పిండి చేసాం. అలాగే ఒక చెట్టు ఉంది, ఆ చెట్టుతో ఏం చేసాం మనము, ఒక స్టూలో ఒక ఏం చేసాం, ఒక వస్తువును తయారు, దాన్ని చేయటం అంటారు. సృజించడం అనే పదం ఏం చూపిస్తుందంటే అసలు లేనటువంటిది ఏం చేయడము, ఉనికిలోకి తీసుకొని రావటం. అర్థమవుతుందండి. మనము ఆదికాండం మొదటి చదివినప్పుడు కొన్నిటిని సృజించనని రాయబడి ఉంటుంది, కొన్నిటిని చేసినని రాయబడి ఉంటుంది. దాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. అయితే ఇక్కడ రాయబడిన పదము, సంఘము గురించి రాయబడిన పదం ఏంటంటే సృజించను అని రాయబడి ఉంది. అంటే సంఘం అనేది ఏ మాత్రం ఉనికిలోకి లేదు ఈ యొక్క భూమి మీద. అర్థమవుతుందండి. అది పాత నిబంధన భక్తులకు కూడా ఆ సంగతి తెలియదు. అర్థమైందండి. సంఘం గురించినటువంటి విషయము, ఈ నూతన పురుషునిగా సృజించేటువంటి యొక్క విషయము పాత నిబంధన పరిశుద్ధులు కూడా ఏందో తెలియదు అని దేవుని వాక్యం చెప్తుంది. అర్థమైందండి. ఆదాముకు తెలియదు, హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచినప్పటికీ ఆయనకి ఆ సంగతి తెలియదు. తర్వాత అబ్రాహాముకి, నోవాకు తెలియదు, ఇంకెవరికి తెలియదు, అబ్రాహాముకి స్నేహితుడు అని పడ్డప్పటికి కూడా ఆయనకు తెలియదు ఈ మర్మము. ఇంకెవ్వరికి, ప్రవక్తలు ఎవరికి కూడా తెలియదండి. మోషే 40 రోజులు కొండ మీద ఉన్నాడు, ఎన్నో సంగతులు తెలియపరచాడు. ఆయన వంటి ప్రవక్త మరొకటి లేడని దేవుని వాక్యం చెప్తుంది. ఆయన కూడా ఈ సంగతే తెలవబడలేదు. కానీ ప్రియులారా, కొత్త నిబంధన ప్రభువైన యేసుక్రీస్తు మరణించిన తర్వాత పరలోక పరిశుద్ధాత్ముడు ఈ లోకం దిగి వచ్చిన తర్వాత ఆ ఆత్మ ద్వారా అపోస్తులకు, ప్రవక్తలకు ఈ సత్యము బయలుపరచబడింది. అంటే దీని యొక్క ముఖ్యత్వం ఏంటిదో, దీని యొక్క గొప్పతనం ఏంటిదో, దీని యొక్క విలువ ఏంటిదో మనం బాగా అర్థం చేసుకోవాలండి. కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, మనం కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి మన హృదయంలో. అది కేవలం ఒక్కరికి మాత్రమే చెప్తాం మనము, అందరికీ చెప్పేది కాదు. అర్థమైందండి. అంటే ఎవరైతే అత్యున్నతమైనటువంటి యొక్క సన్నిహితంగా ఉంటారో వారికి మన ఈ విషయము తెలుస్తుంది. అర్థమైతే చెప్తా. అదే రీతిగానే సంఘం అనేది ఎంత దేవునికి సన్నిహితమైనదంటే ఆ సంఘానికి మాత్రం ఈ విషయం తెలియపరిచాడు. మరి అర్థమవుతుందా అండి? ఉదాహరణకి పరిశుద్ధ గ్రంథంలో సంఘానికి యేసు ప్రభుకున్నటువంటి యొక్క సంబంధము ఒక భార్య భర్తలు కూడా సంబంధంతో పోల్చబడింది. అర్థమవుతుందండి. ఆ యొక్క మరి ఆ భార్య భర్తలు ఇరువురు కూడా ఏమైనాడు బైబిల్ ప్రకారము ఏక శరీరులై ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. అదే రీతిగా సంఘము కూడా ఒక నూతన పురుషుడిగా, ఒక మనిషిగా పోల్చబడి, అది కూడా ఏంటి, నూతన పురుషుడిగా, పాత పురుషుడు కాదండి. అనగా యూదుని తర్వాత అన్యజనులు ఇద్దరిని కూడా ఏకము చేసి తనలో ఏం చేసుకున్నాడు, ఒక నూతన పురుషుడు సృజించుకున్నాడు. అర్థమవుతుందండి. దానికి శిరస్సు ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. శరీరం ఎవరు? ఇందులో ఎవరున్నారు? యూదులు ఉన్నారు, ఎవరున్నారు? అన్యజనులు ఉన్నారు. ఇదంతా కలిసినది ఏంటిదంట? సంఘము. అర్థమవుతుందండి. అయితే ఇక్కడ విషయానికి వద్దాం ప్రియమైనలారా. ఈ నూతన పురుషుడి యొక్క తల ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఈ తల, ఈ యొక్క శరీరం ఏం కావాలి? రెండు కూడా కలిసి ఉండాలి. అర్థమవుతుందండి. కలిసి ఉన్నప్పుడే
ఈ శరీరంలోకి ఏముంటుంది? జీవం ఉంటుంది. అంటే యేసు ప్రభులో మనం ఏం కావాలి? ఏకం కావాలి. ఆయన ఉద్దేశములో, ఆయన ఆలోచనలో, ఆయన చిత్తములో, ఆయన సంకల్పంలో ఏం కావాలి? మనం కూడా ఏం కావాలి? ఇష్టపడాలి, ఆయనతో ఏకీభించాలి, ఆయనతో అతకబడి. అందుకే అంటున్నాడు యేసు ప్రభు ఒక చక్కటి ఉదాహరణ చెప్తూ, నిజమైన ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. తీగలు ద్రాక్షవల్లి ఎలా కలిసి ఉంటుందో ఆ రీతిగా ఒక విశ్వాసమైన మనం ఏం కావాలి? కలిసి ఉండాలి అన్నటువంటి విషయాన్ని ప్రియులారా ఇక్కడ వాక్యం చెప్తుంది. అయితే విషయానికి వద్దాం. అర్థమైందండి? ఈ యొక్క సంఘం అనేది ఏం కావాలంట? ఏంటి? నూతన పురుషుడు అంటే ఈ యొక్క సంఘము, ఈ శరీరం అనే సంఘము, ఈ ఒక్కటరమైన సంఘము ఏం కావాలి తెలుసా? శిరస్సుకు అతకబడి ఉండాలి. అంటే దేవుడే అనగా ప్రభువైన యేసు క్రీస్తే సంఘానికి ఏమై ఉన్నాడు? సర్వ అధికారం కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ రీతిగా ఆ యొక్క క్రీస్తుకి ఏం కావాలి? మనం అందరం ఏం కావాలి? లోబడి ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అయితే ప్రియులారా, ఈ ఒక్క రొట్టెలో పాలు మనము ఏం చూపిస్తుంది అంటే ఒక్క శరీరం చూపిస్తుంది. యేసు ప్రభు ఎందుకు ఆ రీతిగా నలగొట్టబడ్డాడు అంటే మనం అందరం ఏం కావడానికి? ఇప్పుడు అందులో పాలు పుచ్చుకుంటే మనం ఏం చెప్తున్నాం? మనము ఇప్పుడు మనందరం చేయి వేస్తాం కదా, ఇది పుచ్చుకుంటాం, ఒకే రొట్టెలో పుచ్చుకుంటాం. అర్థమవుతుందండి? పుచ్చుకొని నీవు ఏం చెప్పుకుంటున్నావు? నేనేమై ఉన్నాను? లేదా నేను, లేదా మేమందరం ఒక్కటై ఉన్నాము అని నువ్వేం చేస్తున్నావు? చెప్తున్నావు అన్నమాట, ఒప్పుకుంటున్నావు. అర్థమైందా? కాబట్టి అంటే దాని అర్థం ఏంటిదంటే, అర్థమైందా? అందరిలో కూడా ఏక ప్రేమ కలిగినటువంటి జీవితము అవసరమై ఉంది. అర్థమైందండి? ఒక్క ప్రేమ. తన శరీరాన్ని చూడండి, శరీరం మనకు అందరికీ చెప్పేది తెలిసిన విషయమే. ప్రియులారా, శరీరంలో ఎక్కడ ఒక్క బాధ వచ్చినా, ఏ అవసరత వచ్చినా, ఏదొచ్చినా కూడా ఏం చేస్తుంది? శరీరం అంతా కూడా ఏం చేస్తుంది? స్పందిస్తుంది. అవునా కదా? శరీరం అంతా స్పందిస్తుంది. అంతేగా నాకెందుకులే అనుకుంటుందా? చెప్పండి, నాకెందుకులే అనుకుంటుందా? మరి మనలో అలాంటి స్పందన ఉందా? ఉదయకాల సమయంలో ఈ స్పందన మనకు ఉందా? ఉంటే నువ్వు ధన్యుడివి. అర్థమైందండి? ఏ స్పందన ఉండాలి? అందరం ఒక్కటే, ఒక్క శరీరము అన్నప్పుడు ఒకవేళ ఎవరికైనా మేలు జరిగితే వాళ్ళతో పాటు సంతోషించాలి, ఎవరికైనా బాధలో ఉంటే వారితో పాటు ఏంటి మనం కూడా బాధ. అందుకే అంటాడు దేవుని వాక్యం, దుఃఖపడే వారితో దుఃఖపడండి, సంతోషించే వారితో సంతోషించండి, ఒకరి అవసరంతో ఒకరు ఏం చేయండి? పాలు పొందుతూ ఏం చేయండి? ముందుకు సాగండి అని దేవుని వాక్యం చెప్తుంది. నేను ఆ విషయానికి వెళ్ళట్లేదు, చాలా విషయాలు ఉంటాయని చెప్పాలంటే. ప్రియులారా, జస్ట్ ఈ యొక్క రొట్టె గురించి మనం నేర్చుకుంటున్నాం ప్రియులారా. అయితే కాబట్టి ఈ శరీరం అనేటువంటి చూపిస్తున్నటువంటి ఒక్క శరీరం, ఒక్క సంఘము, ఒక్క చూపిస్తున్న మనము కూడా ఆ ఏక ప్రేమ, ఏక భావము, ఏక మనసు కలిగిన జీవితము కావాలి. ఇటు స్థితికి వచ్చినప్పుడే మనం అందరం ఏమవుతాం? సంఘ సభ్యులుగా ఉంటాము. ఒకవేళ స్పందనలో లేకపోతే నువ్వు సంఘంలో లేనట్టు దాని లెక్క. సింపుల్గా చెప్పాలంటే అంతే కదండి. ఇప్పుడు ఇందులో అతకబడి ఉంటే, శరీరం అతకబడి ఏం చేస్తుంది? కంపల్సరీ అన్నిటికీ ఏం చేస్తుంది? స్పందిస్తుంది. స్పందిస్తున్నట్టు అర్థమవుతుంది కదండి. స్పందిస్తున్న అర్థమవుతుందా? ఒక చిన్న దెబ్బ తగిలింది అనుకోండి, వెంటనే శరీరం అంతా ఏం చేస్తుంది? బాధపడుతుంది, స్పందిస్తుంది. అర్థమవుతుందండి? నాకెందుకు ఊరుకోదు, దీనికి చెప్పాల్సిన పని కూడా లేదు. ఒక్కదే పడగానే అమ్మ అని నోరు తెరుస్తుంది, ఆ చేయి వెంటనే ఏం చేస్తుంది? ఆ స్థలంలోకి వెళ్ళిపోతుంది. మీరు మాత్రం మీరు ఆలోచించుకోండి, అర్థమైపోద్ది ప్రియమైన బిడ్డలారా. కాబట్టి ఇది భావిస్తుంది. దానికి సాదృశ్యముగానే మనమందరం ఏం చేస్తున్నాము? ఒకే రొట్టెలో ఏం చేస్తున్నాం? పాలు పుచ్చుకుంటున్నాం. చాలా చోట్ల ఈనాటి ఇక విషయము జరగటం లేదు. మీరు ఇతర సంఘాలకు వెళ్ళి ఉండొచ్చు, చూసారేమో నాకు తెలియదు. కానీ ఈ దినాల్లో చాలా సంఘాలలో ఏం లేదు? ఒక్క రొట్టె లేదు. అదే కొన్ని చోట్ల ఏం చేస్తారు? ఒక్కొక్క పీస్ ఇస్తారు కదా, ఒక్కొక్కటి ఇస్తారు. సపరేట్ ఒక్కొక్క రౌండ్ ముక్కలు, తెల్ల ముక్కలు ఉంటాయి. మరి మీరు ఎవరైనా పుచ్చుకునే అలా అనుభవం ఉందో లేదో నాకు తెలియదు. నేనైతే ఎప్పుడు పుచ్చుకోలే అలాగా. అర్థమైందండి? ఏం చేస్తారు? ఒక్కొక్కటి ఇస్తూ ఉంటారు. దానికి చెప్పే కారణాలు చాలా ఉన్నాయి. ఏ కారణమైనా కూడా
దేవుని వాక్య ఉపదేశం అనేది ఏం కాకూడదు, మారకూడదు. అర్థమైందండి? ఉపదేశం అనేటువంటిది సంఘానికి స్తంభం లాంటిది. అర్థమైంది? సంఘానికి ఏంటిది? స్తంభం లాంటిది. ఉదాహరణకి పస్కా తెలుసు కదా మీకు అందరికీ. పస్కా బలిని అర్పిస్తున్నప్పుడు దేవుడు ఏమాజ్ఞాపించాడు, ఒక్క ఎముక కూడా విరవబడడానికి వీలు లేదన్నాడు. ఎముక విరవకూడదు. ఎముక ఏం చూపిస్తుంది మనకి? ఉపదేశం చూపిస్తుందండి. మన శరీరంలో ఎముకలే అసలు నిలబడేది కదా. తర్వాత మాంసం. ఎముక ఇరిగిపోయిందంటే ఏం చేయదు, ఈ మాంసం ఏమీ బలం ఉండదు. అర్థమైందండి? ఇప్పుడు ఎముక ఇక్కడ ఇరిగిపోయింది అనుకోండి, ఇక చెయ్యముతో వేలాడుతుంది, ఉట్టిగానే పని చేస్తుందా? కాబట్టి ఈ ఎముకలు ఏం చూపిస్తుంటే ఏం చూస్తుంది. అలాగే ఒక పిల్లర్ ఏముంటుందండి? పిల్లర్ లేదనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, ఇంటికి బలం లేకుండా అయిపోతుంది. కాబట్టి అలాగనే ఎప్పుడైతే ఉపదేశాన్ని పక్కన పెట్టి ఏదో రకరకాల కారణాలు, వాళ్ళు చెప్పే కారణాలు చాలా ఉంటాయి. ముఖ్య ఈ కరోనా వచ్చిన తర్వాత చాలా సంఘాలు ఏమైపోయినాయి, ఉపదేశం పక్కన పెట్టేసింది, మానవ పద్ధతిని ఉపయోగించడం ప్రారంభించింది. అల్లమంది రోగం వస్తుందని, అది వస్తుందని, ఇది వస్తుందని ఏదో రకాలుగా చెప్పడం ప్రారంభించింది. కానీ ఎప్పుడైతే ఉపదేశం అనేది ఇరుగపోతుందో ఏమవుతుంది, విశ్వాసం అనేది ఏమవుతుంది, బలహీనం అవుతుంది. దేవుని మీద ఉంటే విశ్వాసం ఏమవుతుందండి, బలహీనం అవుతుంది. విశ్వాసం ఎప్పుడైతే బలహీనపరచబడుతుందో ఆటోమేటిక్గా ఏమవుతుంది, దేవునితో సంబంధము తెగిపోతుంది. ఎందుకంటే విశ్వాసము ద్వారానే మనం అందరం ఏమైనా ఆయనలో ఉన్నట్టుగా దేవుని వాక్యం చెప్తుంది. ప్రియమైన బిల్లారా, అర్థమవుతుందా? కాబట్టి ఈ సత్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అందుకని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపదేశం ఏం కావాలి, ఉపదేశం నిలబడాలి, విశ్వాసం నిలబడాలి, ప్రతి విశ్వాసం నిలబడాలండి. అర్థమవుతుందండి? ఎందుకు మనం ఒక్క రొట్టెలో తీసుకోవాలంటే మనందరం ఏమైనా ఒకే శరీరమై ఉన్నాము. అర్థమైందండి? ఈ యొక్క విశ్వాసానికి ఏ రోగము ఏమీ చేయలేదు, ఏ కరోనా ఏమి చేయలేదు, ఏమి కూడా మనల్ని ఏమీ చేయలేదు. ఎందుకంటే మనదంతా క్రైస్తవ జీవితమే ఏంటి తెలుసా, విశ్వాసముతో ఆరంభించి, అర్థమైందా, విశ్వాసం ఆరంభం అవుతుంది. అలాగే విశ్వాసముతోనే మనం నడుస్తున్నాం. అర్థమైందా? విశ్వాసం నడుస్తున్నాం. ఆ విశ్వాసాన్ని ఏం చేయాలి, అంతవరకు కాపాడుకోవాలి. అర్థమైందండి? మధ్యలో విశ్వాసం పోయిందంటే ఏంటి విశ్వాసం? ఏదైతే ప్రభు మాకు ఉపదేశించాడో ఆ ఉపదేశం ఏమవుతుంది, సత్యము. ఆ ఉపదేశం, ఆ వాక్యంలో ఏముంది, మనకి శక్తి ఉంది. ఉపదేశం ఏముందండి, శక్తి ఉంది. అని ఏం చేయాలి, మనము విశ్వాసం నడవలసిన బాధ్యత మనకి ఉంది. ప్రియమైన సహోదరి సహోదరులారా, అందుకని ఈ విషయంలో ఎలాంటి మార్పు మనకి ఉండడానికి వీలు లేదు. ఒకవేళ వేరు తీసుకున్నట్టు దాని అర్థం ఏంటి, నువ్వు వేరు నేను వేరు, అంతే కదండి. అంతేనా? వేరెవరు తీసుకున్నాం, ఒక్కొక్కరికి రొట్టె అంతే, ఎవరి దారి వాళ్ళది అన్నట్టే. నువ్వు వేరు నేను వేరు, నీకు నాకేం లేదు, సంబంధం లేదు. మరి నేను విన్న సంగతి ఏంటి, కొంతమంది ప్యాక్ చేసి కూడా ఇచ్చేస్తున్నారు. ఏం చేస్తారు, ఈ రొట్టె దగ్గర ప్యాక్ చేసి ఇంటికి వెళ్ళి తినుకుండా పోండి, ప్రసాదం లాగా. ఇప్పుడు లడ్డులు వస్తాయి, తిరుపతి నుంచి లడ్డులు పంపించినట్టు పంపించేస్తున్నారు. ప్రేమలారా, అంటే వాళ్ళకి ఈ అసలైనటువంటి సిసలైనటువంటి యొక్క ఉపదేశం యొక్క ప్రత్యక్షత వాళ్ళకి ఏం లేదు అని దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇంకొకరు చూసినట్లయితే ఏం చేయాలి, అసలు వీరు క్రీస్తుకో సంబంధమే లేదు అని దాని అర్థమవుతుందండి. ఒకవేళ క్రీస్తుతో పాటు సంబంధం కలిగి ఉన్నట్లయితే, లేదా ఒకవేళ ప్రభువును అడిగినట్లయితే, ప్రియులారా, ప్రభు వారికి నిత్యంగా ఏం చేస్తాడు, సత్యాన్ని ఏం చేస్తాడు, ప్రకటిస్తాడు, సత్యం వెల్లడిపరుస్తాడు. అలా కాకుండా ఏ వ్యక్తి అయితే దేవుని పట్ల విశ్వాసము కోల్పోయి, అర్థమవుతుందండి, కోల్పోయి లౌకికంగా లోక సంబంధం కలిగిన మనుషులకు ఆలోచనకు ఎప్పుడైతే పెడతారో ఆటోమేటిక్గా ఉపదేశాన్ని విడిచిపెట్టడం జరుగుతుంది. అలా ఇదిన ఉపదేశం చాలా విషయాల్లో, ముఖ్యంగా పరిశుద్ధ బల విషయంలో ఉపదేశం ఏం చేశారు, వాళ్ళు పక్కన పెట్టేశారు. అర్థమైంది? ఉదాహరణకి మోషే
కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు ఏమి ప్రజలకు చెప్తాడో ఆ విషయాన్ని ఎవరికి చెప్పాలి? ప్రజలకు చెప్పాలని అక్కడ ఆయన దేవుని సన్నిధిలో వేచి ఉన్నాడు. వింటున్నారండి? మోషే చెప్పే మాట ఏంటిది? విమోచింపని ప్రజలు దేవుని కొరకు ఏం చేయాలి, లేకుంటే విమోచింపబడిన ప్రజలు, రక్షణ పొందిన ప్రజలు, విడుదల పొందిన ప్రజలు ఏ రీతిగా దేవుడు చెప్పిన ప్రకారం నడుచుకోవాలి. ఇది మోషే చెప్పేటువంటి మాట. అంతే కదండి? ఎవరు చేయాలి? విశ్వాసులు దేవుని కొరకు ఏం చేయాలి, అది. అదే ప్రజల మధ్య ఉన్నాడు ఒక ఆయన. ఎవరైనా? అహరోను గారు ఉన్నారు. అహరోను గారు చేసిన పని ఏంటిది చెప్పండి? మనుషులు ఏది కావాలంటున్నారో అది చేస్తున్నాడు. అవునా కదా? రండి, తేడా బాగా గమనించాలి. మోషే ఏమో దేవునికి ఏం కావాలో దాన్ని చెప్తున్నాడు. ఇక అహరోను ఏమో ఏం చేస్తున్నాడండి? ప్రజలకి ఏం కావాలో. ఈ దినము చాలా మంది సేవకులను బట్టి వారు ప్రజలకు ఏది కావాలో, ప్రజలకు ఏది నచ్చుతాదో దాన్ని చేస్తున్నారు. కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడో దాన్ని ఏం చేశారు? పక్కన పెట్టేశారు. ఈ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుని వాక్యం వింటున్న మనం కూడా మనకేది ఇష్టమో అది చేయడం కాదు, మనం విమోచించి ఇప్పుడు నడిపించిన దేవుడు మన దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నాడు, మనం ఏం చేయాలని కోరుకుంటున్నాడు, ఏ రీతిగా జీవించాలని కోరుకుంటున్నాడు, ఎలాంటి మనసు కలిగి ప్రవర్తించాలని కోరుకుంటున్నాడు, దాని గురించి ప్రతి విశ్వాసి కూడా ఆలోచించాలి. ప్రతి విశ్వాసి కూడా గ్రహించాలి. దేవుని సంఘ సభ్యుడు నీవు, క్రీస్తు శరీరంలో ఒక అవయవమైన నీవు దేవుని కొరకు ఏం చేయాలి అనేటువంటి ఆలోచన ప్రియులారా కలిగినటువంటి వాడుగా ఉండాలి. ప్రియులారా, నువ్వు యవనస్తులు కావచ్చు, వృద్ధురాలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరు నువ్వు ఏం చేయాలి, ఎప్పుడు దేవుడు నాకేం చేయాలని ఆలోచించడం కాదు. నువ్వు దేవుని కొరకు ఏం చేయాలి దాని గురించి నువ్వు ఆలోచించాలి. ప్రియమైన పిల్లారా, దేవుని కొరకు ఏం చేయాలో ఆలోచించాలి. ఇదని చాలామంది అది మర్చిపోయారు. ప్రియమైన పాస్టర్లు మర్చిపోయారు, విశ్వాసులు మర్చిపోయారు. ఏదో కోరికలు తీర్చే దేవుడుగా ఉన్నాడు అందరికి మందికి. దానికి బదులు యేసుని నమ్ముకునే బదులు ఎక్కడికి పోవచ్చు? ఏ తిరుపతిలో ఇంకెక్కడెక్కడికో పోవచ్చు. ఎందుకంటే కోరికలు తీర్చారు, వాళ్ళు తీరుస్తారు. అంతే కదా? కోరికలు తీరుస్తున్నారు కాబట్టి కోట్లు అక్కడ కుమ్మరిస్తున్నారు తీసుకోపోయి, లేకుండా కోరుస్తారా? ఒకటి అర్థమవుతుందండి. ఒకవేళ నువ్వు కోరుకున్నది యేసుప్రభు చేయాలనుకుంటే నువ్వు యేసుని నమ్ముకోవాల్సిన పని లేదు. ఎక్కడికి పోవచ్చు? తిరుపతిలో ఇంకెక్కడికో పోవచ్చు, నీ ఇష్ట ప్రకారం జీవించవచ్చు. దేవుడిని ఎవరిని బలవంతం చేయట్లేదండి. ఆయన పరలోకం ఈ లోకానికి దిగి వచ్చి ఆ కల్వారి సిలువలో ఆ వేదన అనుభవించింది. ఎందుకు తెలుసా ప్రియమైన బిల్లారా? అంత భయంకరంగా ఆ రొట్టె నలగొట్టం రీతి ఎందుకు ఎవరి శరీరం నలగొట్టుకుని అప్పగించాడు తెలుసా? నేను ఈ లోకం నుంచి, ఈ లోకం భ్రష్టత్వం నుంచి విడిపించి తీసుకోవడానికి, పరలోకం తీసుకోపోవడానికి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి ఇష్టకరంగా తన జీవితాన్ని మార్చుకోవడానికి. ఆనాడు ఆదాం ఏదైతే పోగొట్టుకున్నాడో ఆ ఉన్నతమైన ఐశ్వర్యం ఆశీర్వాదంను తిరిగి నీకు ఇచ్చి నేను ఎక్కడ తీసుకోవడానికి? పరలోకము తీసుకుపోవడానికి, ఆయనతో పాటు కుమారులుగా ఉండడానికి ఆయన ఏం చేశాడు? అంత భయంకర వేదన అనుభవించాడు ప్రియులారా. అందుకని పరిశుద్ధ బలలో పాల్పోతున్న మనము ప్రియులారా ఏం కలిగి ఉండాలి? నేను ఒక యేసయ్య శరీరంలో ఒక భాగమై ఉన్నాను, నేను దేవుని కొరకు పని చేయాలి. చూడండి, అవయవాలన్నీ కూడా ఉన్నాయి మనకి కదా మన శరీరంలో. ఏ అవయవమైనా కూడా తన కొరకు ఏమైనా చేస్తుందా చెప్పండి? తన కొరకు ఏం చేస్తుందండి? అంతా కూడా ఏ చేసినా ఈ శరీరం యొక్క క్షేమాభివృద్ధి కొరకు చేస్తుంది. అలాగే విశ్వాసం నీవు కూడా పరిశుద్ధ బల పాల్పొందు నీవు దేవుని కొరకు ఏం చేయాలో నువ్వు అర్థం చేసుకుని దాన్ని కూడా ఏం చేయాలి? చేయటం నేర్చుకోవాలి. అర్థమైందండి? కాబట్టి నీలో ఒక తృప్తి ఉండాలి. ఏంటంటే నేను కూడా దేవుని పని చేస్తున్నాను. మరి ఏ పని కొరకు దేవుని నియమించాడో నాకు తెలియదు. అర్థమవుతుందండి? ఏ పని దేవుడు నీకు నిర్ణయించాడో నీకు తెలియదు. ఒక తెలియకపోతే దేవుని అడిగి తెలుసుకోవాలి. ఏం చేయాలి? చేయాలండి. వృద్ధులైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, వయస్కులైనా సరే ప్రతి ఒక్కరికి దేవుని పని అంటూ ఉంది.
ఈ లోకంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతే కాకుండా, అర్థమైంది, బాధ్యత అంటే ఉద్యోగాలు ఉన్నాయి, పిల్లలు ఉన్నారు, భార్య ఉంది, కుటుంబం ఉంది, బంధువులు, ఇవన్నీ ఇవి బాధ్యతలు. ఇవైతే మనం తప్పదు చేస్తున్నాం అనుకోండి, అర్థమైందా? అర్థమవుతుందా? దానితో పాటు ఏముంది, ఇంకా దేవుని కొరకు చేయవలసిన పని కూడా ఉంది. ఆ పని మరి నువ్వు చేస్తున్నావా లేదని పరీక్షించుకోవాలండి. అర్థమైందండి? వృద్ధులైన వారు కూడా, మీరు చాలామంది మనములు కలిగిన పెద్దలు ఉన్నారు. మీ పని ఏంటండి? ఏం పని? ఏం పని? మీ మనములకి వాక్యం నేర్పించాలి. అర్థమైందా? బైబిల్లో తిమోతి ఒక అమ్మ ఏం చేశారు? తిమోతికి ఏం చేశారండి? నేర్పించారు, వాక్యం నేర్పించారు. వాళ్ళు బుజ్జగించి ఏదో తలకు మీద ఎత్తుపెట్టుకోవడం కాదు, లేదా చాక్లెట్ బిస్కెట్ ఇచ్చడం కాదు. ఏం చేయాలి? వాక్యం నేర్పించాలి వాళ్ళకి. తల్లిదండ్రులు కూడా వాక్యం నేర్పించాలి, అది బాధ్యత ఉంది. కాబట్టి ఈ విషయం ప్రతి ఒక్కరికి డ్యూటీ ఉందని. ప్రార్థన చేసే భాగ్యం ఉంది. ఒకళ్ళు నువ్వు నడవలేవు, కూర్చున్న మంచం మీదనే ఉన్నావు, ఏం చేయాలి నువ్వు? సంఘం కొరకు, సేవకుల కొరకు, దేశం కొరకు, రాష్ట్రం కొరకు ఎన్ని రకాల దగ్గర పడిపోతుంది. ప్రార్థన చాలా ముఖ్యమైనది. అర్థమైందా? నువ్వు ప్రార్థన ఇక్కడ కూర్చొని ఏం చేయగలవు? ఎన్నో కార్యాలను ఏం చేయగలవు? చేయించగలవు. ఎన్నో అపాయాలను ఆపగలవు ప్రార్థన ద్వారా. అర్థమైందండి? పరిగెత్తిపోయి ఆపడం కాదు, కూర్చొని కూడా ఆపగలం. అర్థమైందండి? ఏలియా ప్రార్థన ద్వారానే కదా అన్ని సాధించాడు. కానీ అలాంటి ప్రార్థన చేయగలవు నువ్వు కూర్చొని. మాట్లాడలేకపోయినా మనసులో కూడా చేయగలవు ప్రార్థన. అలాగే ప్రతి ఒక్కరికి వారు చేయవలసిన పని ఏంది ఉంది. దాన్ని గ్రహించి ఏం చేయాలి? మనము చెయ్యాలి. అప్పుడే నువ్వు దేవుని దగ్గర ధైర్యంగా నిలబడగలవండి. అప్పుడే దేవుని దగ్గర ఏం చేయాలి? ప్రభా, నాకు ఇచ్చిన పనిని ఏం చేశాను ప్రభా అన్నప్పుడు దేవుడు కూడా ఏమంటాడు? బల నమ్మకమైన మంచి దాసురాలా అని ఆయన మెచ్చుకుంటాడు. ఆ మెప్పు పొందడానికి కొరకు మనము సిద్ధపడాలి. కాబట్టి కృతజ్ఞతలో పాలు పొందాం. ప్రభు ఈ వాక్యాన్ని దీవించును గాక. అందరూ మోకరిద్దాం, కళ్ళు మూసుకుందాం. హల్లెలూయా, ప్రైజ్ గాడ్. అందరూ మోకల మీదకి వద్దాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యం విన్న ప్రియ సహోదరి సహోదర, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. పరిశుద్ధమైన తండ్రి, పరలోకపు దైవమానికి స్తుతులు, పరిశుద్ధ దైవమానికి స్తోత్రములు, పవిత్ర దైవమానికి స్తోత్రములు, కుదురకు పాత్రడానికి స్తోత్రములు. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో నువ్వు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి మాటలు బట్టి వందనాలు, ఈ ఉపదేశాన్ని బట్టి వందనాలు ప్రభు. హల్లెలూయా, థ్యాంక్ యూ జీసస్. వాళ్ళ కృతజ్ఞులమై నిజంగా ఒకప్పుడు మరణానికి పాత్రలే మనల్ని ప్రేమించి, మరణ నిబంధనకు పాత్రలైన మనల్ని ప్రేమించి, నూతన నిబంధన అనగా జీవమునకును ఆశీర్వాదముకు, ప్రైజ్ గాడ్, హల్లెలూయా, పాత్రమైనటువంటి నిబంధన చేసి మన ప్రభు ఆయన సన్నిధి తీసుకొచ్చినందుకు మన కృతజ్ఞమైన దేవుని స్తుతించవలసిన వారం విన్నాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ధన్య దైవమానికి స్తుతులు, పరిశుద్ధ దైవమానికి స్తోత్రములు, పవిత్ర దైవమానికి స్తుతులు. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, నువ్వు ప్రత్యక్షపరిచినటువంటి నీ వాక్యాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నాయన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా స్తోత్రములు, పరిశుద్ధ దైవమానికి స్తుతులు ప్రభు. ఇదని కొత్త నిబంధనకు పాత్రలకు మద్దతు చేశాం అందరినీ ప్రభువా. ఒకే రొట్టెలోను పాలి బాక్సులు మనం చేసాం. ఒక్క నిబంధనను ఎవరికి పాలి బాక్సులు మనం చేసావు తండ్రి. వాళ్ళలో ఇది దాని వందనాలు. వాళ్ళ నిజమైన కృతజ్ఞమై ప్రభా. వాళ్ళలో ఏక భావంతో, ఏక ప్రేమ చేత, ఏక ఐక్యత చేత ముందుకు సాగటానికి కృప చూపించము. నీ కొరకు జీవించడానికి కృప చూపించు. ప్రైజ్ గాడ్. హల్లెలూయా, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసునైనా స్తోత్రం. సర్వశక్తి గల దైవమానికి స్తుతులు, పరిశుద్ధ దైవమానికి స్తోత్రం, పరిశుద్ధ దైవమానికి స్తోత్రం, పవిత్ర దైవమానికి స్తోత్రం, జీవముల దైవమానికి స్తుతులు ప్రభు. ప్రైజ్ గాడ్. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ఈ ఉదయకాలపు మాటలు బట్టి వందనాలు ప్రభు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ సత్యమును గ్రహించి కృప ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. సమాధానం, నెమ్మదిని ప్రతి ఒక్కటి దయచేయండి. అయానికి స్తుతులు ప్రభు. పరిశుద్ధ స్తోత్రం. దీవించండి ప్రభు. హల్లెలూయా. కొత్త నిబంధన ద్వారా, నీ రక్తం అనే కొత్త నిబంధన ద్వారా ప్రభు అయ్యా మమ్మల్ని అందరినీ కూడా నూతన జీవంలోనికి, అయ్యా నూతన ఆశీర్వాదంలోనికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు వందనాలు ప్రభు. ఇటు భాగ్యం దయచేయమని వాళ్ళకి సహాయం చేయ ప్రభు. హాలలో నేను ప్రార్థన చేసుకున్నా. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాపరిశుద్ధుడా, జీవముల తండ్రి,
ఒకప్పుడు మరణమునకు దాసుని మమ్మల్ని ప్రేమించి అయ్యా నీ రక్తం వల్ల కొత్త నిబంధనల ద్వారా నీ కృపను, నీ జీవమును, అయ్యా నీ పరలోకం ఐశ్వర్యమును ఆశీర్వాదం మాకు అనుగ్రహించేందుకే వందనాలు. దాన్ని జ్ఞాపకం చేసుకొని కృతజ్ఞమైన ఈ పరిశుద్ధ బల్ల పాలు పొందడానికి మరొకరికి సహాయం చేయమని, గొప్ప చేసుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.